తల్లి బంగారు బొమ్మ అమ్మా అంతమంది వచ్చున్నారమ్మా. అంతమంది అంటే ఎవరెవరు తల్లి? తల్లి బ్రాహ్మణ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 జాతుల వారు వచ్చున్నారమ్మా. ఈ 4 జాతులు కూడా వచ్చి కూర్చున్నారా తల్లి? అవును తల్లి. అమ్మా తల్లి అమ్మా ఏమమ్మా వారందరికీ నా సాష్టాంగ ప్రణామములు చెప్పండి. వారందరికీ నీ సాష్టాంగ ప్రమాణం చెప్పండి తల్లి. అవును తల్లి. ఎందుకని వారు అమ్మా? ఓయ్ ఏ దేవ తల్లి? శ్రీదేవ, భూదేవ, ఆ దేవ, ఈ దేవ, ఎట్లాంటి దేవ తల్లి? అట్లాంటి దేవే కదమ్మా. మరి ఎట్లాంటి దేవమ్మా? పరమేశ్వర యొక్క భార్యను. పరమేశ్వరుని యొక్క భార్య అమ్మా. పరమేశ్వరుని యొక్క భార్య వారు దేవంద్ర తల్లి. అలా అయినచో ఆడుతూ పాడుతూ తెర బయట తెరవే నా బంగారు చిలుక. అలా ఆడ తల్లి. అలా ఆడి అమ్మా. దేవంటే దేవులాగున్నావు, హామంటే బామలాగున్నావు, రమ్మంటే రమ్మలాగున్నావే తల్లి. అమ్మా పూర్వ మంది కూడా మన వాళ్ళందరికీ అర్థమైన చాలా చక్కగా చెప్పాలి. అలాగే చెప్తాను తల్లి. వింతంతే వింతనగున్నావు, బంతంతే నా బ్రహ్మంతో ఎగురుతున్నావు. అమ్మా యమునే పూర్వ మంది కూడా నాకు అర్థమైనట్లు చాలా చక్కగా చెప్పాలి. అలాగే చెప్తాను తల్లి. అలాగే తల్లి. అవును తల్లి. చిలుకంటే రామ చిలుకలాగా ఉన్నావు. అవునమ్మా. పులికంటే పులికలాగా ఉన్నావు. అవును తల్లి. అమ్మా ఎక్కడ తల్లిదండ్రులు ఏ రీతిగా పెంచారో, నిన్ను ఎలా పెంచారో చాలా చక్కగా చెప్పాలి. అలాగే చెప్తాను తల్లి. అలాగేనమ్మా. అలాగే చెప్తున్నా. అలాగే తల్లి. అమ్మా ప్రేమతో అమ్మా రామ పెంచిన
రామచిలుకని తల్లి. రామచిలుకవు. అవునమ్మా. రామచిలుక అంటే రామచిలుకలో ఉన్నావు. అవును తల్లి. అమ్మా ఆమె. ఎక్కడ నీ తండ్రి ఏ రీతిగా పెంచారు, తల్లి. నిన్ను ఎలా పెంచారు అమ్మా. చాలా దగ్గర చెప్పాలి. అలాగే చెబుతాను తల్లి. అలాగేనమ్మా. అలాగే చెబుతున్నాను. అలాగే తల్లి. అలాగే తల్లి. అమ్మ మోసుతో మా తల్లి పెంచి అతి ముద్దుతో పెంచిన మొత్తం అంతేనమ్మా. ముద్ద బంధువు. అవును తల్లి. ముద్ద బంధు అంతా ముద్ద బంధువులాగా ఉన్నావు. అవునమ్మా. అమ్మా అమ్మా. ఎక్కడున్న ప్రాణేశ్వరుడు ఎటువంటి వాడు, తల్లి. ఎటువంటి కరుణామయుడు, అమ్మా. ఎటువంటి దయామయుడు, అమ్మా. చాలా దగ్గర చెప్పాలి. అలాగే చెప్తాను తల్లి. అలాగేనమ్మా. అలాగే చెబుతున్నామ్మా. అలాగే తల్లి. అలాగే తల్లి. అపరాధజోలుడే శంకరుడు, నా ప్రాణనాథుడు పరమాధజోలుడే శంకరుడు, నా ప్రాణనాథుడు పరమాధజోలుడే శంకరుడు, నాథుడు పరమాధజోలుడే శంకరుడు, నా ప్రాణనాథుడు పరమాధజోలుడే శంకరుడు. ఓం తగిటల దిగిన తగిటల దిగిన తగిటల దిగిన తగిటల దిగిన పరమాధజోలుడే శంకరుడు, నా ప్రాణనాథుడు పరమాధజోలుడే అమ్మా అమ్మా ఎవరమ్మా వస్తున్నారు? ఎవరో వచ్చినట్టుంది తల్లి. ఆ కాసాయి వస్త్రం వేసుకుని మన కైలాసగిరికి ఎవరో వస్తున్నారో తెలియదు. ఆ బ్రహ్మమాంతపుత్రుడు అన్నటువంటి నారదముని వర్య మన ఇంటి వద్దకే వచ్చినట్టుందమ్మా. ఎవరమ్మా వారు? ఆ బ్రహ్మమాంతపుత్రుడు అన్నటువంటి నారదముని వర్య మన ఇంటి వద్దకే వచ్చినట్టుంది తల్లి. అమ్మా అమ్మా ముందుగా వెళ్ళి తల్లి. మనము స్వాగతం పలికితమే తల్లి. అలాగనే వేడుకుందామమ్మా. అలాగే రావమ్మా. అలాగనే వేడుకుందాం. అలాగే రావే తల్లి. అలాగేనేనమ్మా.
పరమేశ్వర ఈ కలియుగం వచ్చేసి కొన్ని నాడు గతించినది ఆ తలకు తల రసాదాల పాత్రలోకములు సప్తలోకములు వెతికి చూసిన కూడా ఎక్కడ కూడా కలియుగాన్ని అపేక్షలేదు. నారాయణ నారాయణ లోక సంచారణ కదా, తిరుగుడి నా చేయము, కలహమే నా భోజనం. ఏ రోజు ఎక్కడ కలహం లభించడం అదే నాకు పుష్టిగా భోజనం కదా. నారాయణ నారాయణ ఇప్పుడు గగన మార్గము దిగి నా జీవశక్తిలో చూస్తున్నాడు. ఏ రోజు ఎక్కడ కలహం లభించడం కదా. నారాయణ నారాయణ లభించినడు హరనాడు బ్రహ్మపరవశమునందు గంగ పొంగి పొగల వింటున్నది. ఆమెను చూసి శంకరుడు ఆడదానికి ఇంత గర్వం ఉండకూడదని చెప్పించిన వెడలే ఆ నీచకులములో ఆ ఝాలారికులంలో శంకుదేవర చక్రం అనే దంపతులు ఉన్నారు. ఆ గర్భవాసన జన్మించింది గంగ మహాదేవి. ఇప్పుడు ఆమెను పరమేశ్వరుడు కైలాసం నుండి మన భూలోకం వచ్చిస్తున్నాడు కదా. ఈ విషయం ఆ పరమేశ్వరుడు వింది కదా. నారాయణ నారాయణ ఆహా నీలకంఠేశ్వర నీ నీరుడు మనమ దేవ ఇక నీవే ముందు నిన్ను నేను సృష్టించుకుంది కదా మహానుభావ. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ. పరమేశ్వర శంకర నీకోసము వేలూరపురములో ఆ ఝాలారిపురములో ఆ గంగ మహాదేవి విరహతాపము చేత వేగుతున్నది మహాత్మా. నీకోసము కళ్ళగంటున్నది. ఆమెని అంద సందాలు వర్ణించడానికి నా తరమ కాదు కదా మహాత్మా. తొలకర మెరుపు వలె తణుకు తణుకుగా మెరుస్తున్న మహానుభావ. అయినో ఈ 7 పదుల చూసిన ఆవిని వివాహం ఆడేటకు నీకు తప్ప ఈ లోకములు ఎవరు లేరు. నారాయణ నారాయణ అది త్వరగా వేలూరుపురం వెళ్ళి ఆ గంగమ్మని వివాహం ఆడాడు స్వామి. నారాయణ నారాయణ అయ్యను అధిక మైలు వాడవయ్యా. నన్ను వెళ్ళ తప్పించుకుందువో నిన్ను నేను ఎరుగుదును కదా మహానుభావ. అయ్యను ఎట్లయినను
నన్ను నువ్వు నిందించక తప్పదు కదా మహానుభావ. ఆయన నిన్ను నమ్మిన వారికి నాశ్యం లేదు కదా. అరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పుడు శంకరుడు వేదవరపు వెళ్ళి ఆ గంగమ్మను వివాహం ఆడుతున్నాడు. అదే నాకు కలహిన తోవ తిరిగింది కదా. నారాయణ నారాయణ. ఆ ఏలేరపురంలో ఆ గంగ మహాదేవి శంకరులకు ఎలాగ వివాహం జరుగుతుందో చూడము. కళ్యాణమ చూద్దాము రండి రాజవనో
నారాయణ నారాయణ. ఇప్పుడు ఏలేరుపురంలో ఆ గంగ మహాదేవి శంకరుడికి వివాహం జరిగిపోయింది. ఇప్పుడు నాకు కలహం పెట్టేటకు ఈ 7 పదుల మందికి చూసి ఎవరు కూడా కనిపించట్లేదు. నారాయణ నారాయణ. ఆహా, కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు అమోడవ దంపతులు, చక్కనైన దంపతులు. అలాంటి వారి 20 మధ్యన కలహం పెడదు కానీ నాకు చక్కనైన కలహం లభించదు. నా కడుపు ఆకలి కూడా తిరగదు కదా, లోక సంచారుడు కదా. తిరుగుడు నా జయము, కలహమే నా భోజనం. ఏ రోజు ఎక్కడ చక్కగా కలహం వినడం అదే నా కడుపు నిండినది. నారాయణ నారాయణ. అది తొలగిపోయిన కైలాసానికి చేరి ఈరు తల్లమంది అమ్మలను భూలోక మాతలను నా తల్లి పార్వతీదేవికి ముందు ఎవరించింది కదా. నారాయణ నారాయణ. ఆహా, కలకలలాడుతున్న ఆ కైలాసము, ధూపు దీపు నైవేద్యములతో కలకలలాడుతున్న ఆ కైలాసము కన్నులు వైపుంలో చూడము. అదిగో 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 ఆహా, లోక పావని జగన్మాత, భూలోక మాత తల్లి భవాని పార్వతీదేవి. నిన్ను నేను శరీరం తల్లి నీవేమందువో కదా, ఆది శత్రువు లోకమాతవు. ఆది శక్తినేవో లోకమాతవా. తల్లి భవాని రాయగాడలో వెలకిన చేమచిగారవు పాలకొండలో వెలచి కోట దుర్గము. తల్లి భవాని గ్రామమునందు నీవేక తల్లి. ప్రేమ ప్రేమ ప్రేమమును వెలసిన ప్రేమ
అమ్మ పార్వతి శ్యామ తండ్రి ఏమని తల్లి మీరు శ్యామ ఈ ఏడేడు పత్రం లోకములు తిరిగి వచ్చిందిరా తల్లి ఈ ఏడేడు పత్రం లోకములు అందరూ శ్యామమే తల్లి ఏమడి తల్లి నేను క్షేమంగా ఉన్నాను కదా నాయన నేను క్షేమంగా ఉన్నాను కదా మునివర్య ఇప్పుడు మాత్రం నువ్వు క్షేమంగా లేవు తల్లి ఏమిటి జరిగిపోయింది జరగనిది ఒకటి భూలోకములో జరిగిపోయింది ఏమిటి జరిగిపోయింది నాయన అలాగనా తల్లి అవును స్వామి ఆది శత్రువు లోకమాతవు నా తల్లి భవానీవు పార్వతీ దేవు స్వామి నీ దగ్గర నాకు సందేహం ఏమడి తల్లి నాకు చాలా భయంగా ఉన్నది నాయన నీకు వచ్చిన భయం లేదని నేను ఉన్నాను కదా తల్లి ఆ కారణం అక్కడ ఏమి జరగలేదో నీకు ఎవరించుతున్న చక్కగా నాలుగు తల్లి తొందరగా చెప్పు నాయన తల్లి అలాగే మునివర్య అలాగే స్వామి ఏమిటి నాయన వృత్తాంతము అలాగనా తల్లి తొందరగా చెప్పు చెప్పిన నాలుగు తల్లి ఇందులో నీకు సందేహం ఏమడి తల్లి బ్రహ్మమానసపుత్ర మీరు చెప్పేదంతా సత్యమే కదా అంతా నిజమే తల్లి ఇక్కడ ఏమి కూడా అబద్ధం లేదు తల్లి అంతా నిజమే చెబుతున్నారు అంతా నిజమే చెప్పిన తల్లి అలాగైతే బ్రహ్మమానసపుత్ర నా ప్రాణనాథుడు అట్లాంటి వాడు కాదు స్వామి నా ప్రాణేశ్వరుడు అట్లాంటి వాడు కాదు నాయనా నీ ప్రాణేశ్వరుడు వాడి కానప్పుడు ఇక్కడ ఉన్న పని ఏమిటి తల్లి వచ్చిన ధైర్యం తిరగ మళ్ళీ పోను తల్లి నారాయణ నారాయణ బ్రహ్మమానసపుత్ర నారద మర్యాద తల్లి అంత కోపంగా అయిపోతే ఎట్లా నాయుడా అలాగనా తల్లి ఉన్నది ఉన్నది చెప్తా నీకు నచ్చదు కదా తల్లి తొందరగా చెప్పు ఆయనను మృతి మాడి నా నిష్ఠారమే నాయుడా మీ ఇరువురి మధ్య పరిణామేమిటి తల్లి తొందరగా చెప్పు స్వామి అలాగనైతే నాకు చాలా భయంగా ఉన్నది నాయుడా నీకు వచ్చిన భయములే తల్లి తొందరగా చెప్పు స్వామి అలాగనైతే నీ ప్రాణసుడు ఎటువంటి వాడో ఎన్ని మాయలు వాడో చెప్తున్నాడు కదా తల్లి ఈ సినానికి ఒకలాగుంటారు తల్లి మరొక సినానికి మరో రూపముగా ఉంటారు తల్లి ఆ రూపురేఖలు కూడా ఎవరైతే సక్కం నాకు తల్లి పార్వతీదేవి అక్కడ ఏలూరుపురంలో ఏమి జరిగినదో అది కూడా నెక్కమ్మగా చెప్తున్నాడు చెప్తున్నాడు
ప్రాణేశ్వరుడు ఏరి స్వామి ఏడూరు పురమున కైలాసానికి వచ్చేస్తున్నాడు తల్లి బ్రహ్మ మనసపుత్ర శృంగార వనముల దాటి మందార వనముల దాటి నీ ప్రాణేశ్వరుడు ఎలాగొస్తున్నాడు తల్లి ఏరి నాయనా అదిగో చూడమ్మా ఏరి స్వామి అమ్మ అడిగమ్మా ఎరుగెరుగన వాణ్ణి పొర్చేగ ఎప్పుడు ఓరా ఎరుగెరుగన వాణ్ణి పొర్చేగ ఎప్పుడు మాదా నారాయణ నారాయణ నారదుని వర్య ఏమిటి తల్లి? బ్రహ్మ మనసపుత్ర మీరు చెప్పినదంతా సత్యమే కదా నాయుడా సత్యమైతే ఆయన నువ్వు ఇదంతా నీ మేలు గురుండే కోరుతుంది కదా అంతా నిజమే చెబుతున్నారు స్వామి అంతా నిజమే తల్లి అలాగనైతే మునివర్య బ్రహ్మ మనసపుత్ర ఏమిటి తల్లి? దీనికి మార్గం ఏమిటో చెప్పు స్వామి ఆ. ఆ భాయం లేని ఓ భాయం చెప్పు తండ్రి నారాయణ నారాయణ నీకు నువ్వు చెప్పినట్టు అన్నా తల్లి అవును స్వామి. అది శత్రువు లోకమాతు లోకానికి సృష్టికర్తవు నారద అటువంటి మహాతల్లికి నేను ఓపెన్ చెప్పినట్టు తొందరగా చెప్పు నాయుడా అలాగనా తల్లి అలాగనే మునివర్య తల్లి ఇప్పుడు నీ ప్రేణసుడు నా ప్రాణం మన కైలాసముని భూలోకం వెళ్ళారు కదా భూలోకం వెళ్ళి భూలోకం వెళ్ళి భూలోకం వెళ్ళి వాడు కూడా చేరి శివ శివ. శంఖాభ్యాసం ధరించుకొని పరమేశ్వర నీలాడి నీలాడి కథలు వీధులు పేర్లు అడిగి అడిగి ఆ చాలా విధి చేరుకొని తల్లి చాలారి విధి ఆ చాలా విధి చేరుకొని చాలారి విధి చేరుకొని కుంకుమని శంఖ మోది పరమేశ్వర. గణగణమన ఘంట మోగించి ఆ చాలారి వీధిలో గంగ మహాదేవి ఎక్కడ ఉన్నది నీ ప్రేణసుడు ఏం చేస్తున్నాడు తల్లి? ఏమి చేస్తున్నారు నాయనా? తల్లి? అవును మరి మరి. ఆ చాలారి వీధిలో ఆ చాలారి వీధిలో. మాతా భిక్షం అయ్యో నాదా. నీ ప్రేణసుడు మారు వేషం ధరించుకున్న మాతా భిక్షను జాలారి వీధిలో కేకలేస్తారు తల్లి. కేకలేస్తున్నా? ఆ కేకలమైనది గంగ మహాదేవి చూసి ఎవరో భిక్షకు వచ్చారని వచ్చుచున్నారు. ఆ గంగ మహాదేవి భిక్ష పడుకొని వచ్చింది తల్లి చూసి ఆమెను చూశాడు నీ పరమేశ్వరుడు ఉన్నవర్యా. చూసిన వెంటనే వివాహమాడి జడా చూడలపై అందమైన జడలో దాచి అందమైన జడలో దాసేసుకొని ఆ గంగమ్మ మాత్రం ఎప్పుడు చూపించడు బ్రహ్మ మనస పైన జడలే ఉంటారు తల్లి అవును మరి. దీనికి మార్గం ఒకటే చెప్తున్నాను స్వామి. ఇప్పుడు ఏడవరపురము నేను గంగమ్మని వివాహం ఆడుకుని మన కైలాసానికి వస్తున్నాడు. వస్తున్నాడు ఆమెను వచ్చినప్పుడు వచ్చేసరికి నువ్వు కవటం వేసి కవటం వేసి లోనను ఉండి లోన నేను నీ ప్రాణుడు ఎంత పిలిచిన మాత్రం పలకొక తల్లి అలాగనే మరి వర్యా. ఎన్ని ప్రమాణాలు చేసిన మాత్రం కవటం తరగ అలాగనే తల్లి స్వామి. అది నా వాక్యమును పాటించాల తల్లి అలాగనే మరి వర్య. ఏ ఆదిశక్తి వేళ లోకం మాత్రం తప్పదు కదా తల్లి అలాగనే ఆ తల పొద్దున వేసి రంగులంట గౌరమ్మ. నారాయణ నారాయణ ఇంకొక విషయం తల్లి ఏమిటి మునివర్యా? ఇప్పుడు ఈ కైలాసానికి వచ్చినట్లు మీరు వచ్చినట్లు. మన ఇరువురి మధ్యనే అవును ఉండాలి స్వామి. నీ పరమేశ్వరుడు తెలియపరచని నాకు అభయం ఏమి తల్లి బ్రహ్మ మనసపుత్ర ఈ లోకాలకు ఆది శక్తి ఉండగా ఈ 33 కోట్లు జీవరసలకు ఆహారపోతులు ఉండగా, లోకమాతలు ఉండగా లోకమాతలు ఉండగా, నా దగ్గర భయం ఎందుకు స్వామి? ఏ హాది శక్తిమైన లోకమాదిరు లోకాన్ని సృష్టికర్తమైనను మునివర్యా. నువ్వు అభయం ఎత్తగా నేను సెలవు తీసుకున్నాను కదా తల్లి. నీకు అభయం కావాలి అవును కదా తండ్రి. తల్లి? ఇలాంటి సమయంలో కూడా నీకు అభయం కావాలి నాయనా. నారాయణ నారాయణ వీళ్ళ సమయంలో నీ అభయం కోరుతున్నా కదా తల్లి అభయం కావాలి స్వామి. అవును కదా తల్లి అలాగనే మునివర్యా. ఈ మాట సత్యము కదా తల్లి అలాగనే నాయనా. మర్చిపోక తల్లి అలాగనే స్వామి. ఇక నేను పోయి వచ్చిన తల్లి అలాగనే నారాయణ నాయనా. నారాయణ దేవా
శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ నారాయణ నారాయణ ఆహా తల్లి భవాని పార్వతీదేవి హర హర మహాదేవ శంభో శంకర ఆయనను ఆనాడు మీ ఇరువు కలిపేవాడు నేనే ఈనాడు మీ ఇరువు ఎడదీసిన వాడు నేనే ఈ కథకి కల్పన నేనే కదా పరమేశ్వర సకల సర్వీసులు కదా నీకు తెలియదు ఈ లోకంలో కూడా ఎక్కడ ఏమి జరగదు ఎందు చూసిన నీవే కదా పరమేశ్వర ఆయన ఇప్పుడు ఏలూరుపురంలో గంగ మహాదేవికి శంకర్కి వివాహం జరిగిపోయింది ఇప్పుడు కైలాసంలో నాకు చక్కని కలహం లభించినది ఇప్పుడు నా కండుపు నిండినది నారాయణ నారాయణ దేవా